అందులో ముద్దాయి నువ్వు రావాలా. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పోలీసుల తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. నగల వ్యాపారి శ్రీనివాసులను పోలీసులు నిర్బంధించడం ఘోర తప్పిదమన్నారు. వ్యాపారి ఇంటి వద్ద భారీ ఆస్తిపత్రాలను పోలీసులు ఎలా స్వాధీనం చేసుకుంటున్నారని, సివిల్ పంచాయతీకి పోలీసులు ఎందుకు జోక్యమవుతున్నారో మండిపడ్డారు. తమ్ముడు చేసిన అప్పులను అన్న దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తీరును ఉన్నతాధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, పోలీసుల శ్రీనివాసుల వద్ద తీసుకున్న ఆస్తి డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఎన్నో అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వు అని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడాడేమో తెలియదు. కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని, దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే, మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1 గంట తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు. వాళ్ళ ఇంటికి పోయి